చాలా బాగుంటుంది. మీరు చూడండి. నాన్నగారు నేను ధనుష్ కోట్ని. ఏ నాన్న ఈ టైంలో ఫోన్ చేశావు? ఎలా ఉన్నావు? బానే ఉన్నాను నాన్నగారు. ఎక్కడున్నావు? ఫ్రెండ్ ఇంట్లో. ఇంత లేట్ అయ్యేదాకా బయట తిరగకూడదు నాన్న. ఇంటికి వెళ్ళిపో. అంటే నన్ను ఇక్కడ కిడ్నాప్, నా కాళ్ళు చేతులు బంధించబడ్డాయి నాన్నగారు. ఏమిటి? మీ వాడి కాళ్ళు చేతులు కట్టేశావా? నువ్వెవరు? మీ అబ్బాయిని కిడ్నాప్ చేసినోడిని. నీకేం కావాలి? లాస్ట్ ఇయర్ అక్టోబర్ 10న ఎక్కడున్నావు? అక్టోబర్ 10 మా సార్తో ఉన్నాను. ఆ రోజు సంజయ్ పార్కులో ఓ చిన్నపిల్లని ఎవరో కాల్చి చంపారు. అది నువ్వేనా? రామ నేనా? అయితే నువ్వు సార్ అంటున్నావే, వాడా? మా సారు సిగరెట్టే కాల్చడు, చిన్నపిల్లనే కాలుస్తాడు. ఆ చంపిన వాడెవడో రేపటికల్లా బాలానగర్ పాత అల్యూమినియం ఫ్యాక్టరీ దగ్గర ఉండాలి. ఆయన ఊళ్ళో లేడు. ఎవడు లేడు? మా సారు. రేపు వాడు రాలేదనుకో, నీ కొడుకుని పంపించేస్తాను పైకి. నా కొడుకు ఎక్కడా? నీ సార్ ఎక్కడా? సార్ ఏంట్రా అది? అడ్రస్ సార్. కనుకరాపు. సరే సార్. నువ్వు వీడికి బాసూరా? అవును. ఏ నా కొడుకుని కిడ్నాప్ చేసి మా బాస్నే పట్టేద్దాం అనుకున్నారా నువ్వు? డేయ్, ఏమ్మా నొప్పిగా ఉందా? లేకపోతే రామకోటితో బేరాలంటారా నువ్వు? నేనేమైనా ఉప్పు పప్పు అమ్ముకునేవాడిని అనుకుంటున్నావా? గన్నులు అమ్మేవాడినిరా. దాని నా కొడుకు దగ్గర నుంచి ఫోన్ రాని అప్పుడు చెప్తా నీ పని. సార్ ఎరా ధనుష్ కొడు దొరికాడా? లేదు సార్, వీడు తప్పు అడ్రస్ ఇచ్చాడు. తప్పు అడ్రస్? అవును సార్, ఈ అడ్రస్ బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్. బంజారా హిల్స్ పోలీస్ స్టేషనా? లే, కొడుకు లేడన్న ఎమోషన్ లో ఇందాక ఏదేదో వాగేశాను. అవేం పట్టించుకోమాక ఇంకా నిలబడి చూస్తావేంట్రా? వేసేయమంటారు సార్? ఇక్కడ ఫ్యాన్ వేయించరా? ఫ్యాన్ వేయరా గాడిద. నువ్వు అలా చూడకు, నాకు భయం వేస్తుంది. అయినా అలా తప్పుడు అడ్రస్ ఇవ్వడం తప్పు కదా. నువ్వు సరైన వాడిని చూపించుంటే నేను సరైన అడ్రస్ చెప్పేవాడిని. వాడు మా బాస్ కాదని నీకెలా తెలుసు? నువ్వే కదరా చెప్పావు మీ బాస్ సిగరెట్ కూడా తాగడని. వాడు సూటు బూటు వేసుకుని చార్మినార్ సిగరెట్ తాగుతున్నాడు. నేను తప్పు చేశాను, నన్ను క్షమించు. నా కొడుకుని మాత్రం ఏం చేయకు. నీకేం కావాలో చెప్పు. నీ బాస్ అబ్బా, ఆయన ఇక్కడ లేడు. నేను నమ్మను. అయ్యా, నా లైఫ్ లో ఫస్ట్ టైం నిజం చెప్తున్నాను. నువ్వు దొబ్బేసి నా కొడుకు మీద ఒట్టు. ఆయన అమెరికాలోనే ఉంటాడు. అయితే రమ్మను. కుదరదు. దా కొట్టుకో. ఆగరా నీ అబ్బా. కొట్టమంటే కొట్టేస్తావా? సార్కి ఏమైనా అయితే నా కొడుకేం కావాలి? బాబా, నువ్వు అడిగినట్టు నా భాషను తీసుకురాలేను కానీ చూపిస్తా. అంతకంటే నేనేం చేయలేను. ఉండు. సార్ నమస్కారం సార్. వీడెవడో నా కొడుకుని కిడ్నాప్ చేసి మిమ్మల్ని ఇవ్వకపోతే వాడిని చంపేస్తానంటున్నాడు సార్. ఎవడాడు? వీడే సార్. ఈయనే సార్. నాతో ఏంట్రా పని? అప్పుడు మీరు పార్కులో చంపిన పిల్ల ఈయన మేనగోళ్ళంట సార్. అయితే ఎందుకు చంపావు? రామకోటి, వాడికో 10 లక్షలు పడే. రే, పాలరాత్తో సమాధి కట్టించుకోపో. ఎందుకు చంపావురా? గన్ పనిచేస్తుందో లేదో టెస్ట్ చేద్దామని కాల్చా. పనిచేసింది, పోయింది. తెలిసింది కదా. ఇప్పుడేం చేస్తావు? మీరు తనని రెచ్చగొట్టకండి సార్. ఆయన దగ్గర నా కొడుకున్నాడు. వాడికి భయపడ్డావేంటి రామకోటి? ఏం చేస్తావురా? ఏం చేస్తావు? నేనెవరో తెలుసా? పశుపతి. ప్రపంచంలో 17 దేశాల టెర్రరిస్టులకి అమ్యునేషన్ సప్లై చేస్తాను. ఒసామా బిన్ లాడెన్ చేతిలో ఉన్న తుపాకీ నేనమ్మింది. LTTE వాళ్ళు పేల్చిన మొట్టమొదటి మానవ బాంబు నేనే తయారు చేశాను.
కంబోడియాలో పాతిపెట్టిన ఫస్ట్ ల్యాండ్ మైన్ నా ఫ్యాక్టరీలో తయారయ్యింది. కాశ్మీర్లో పేలే ప్రతి రాకెట్ లాంచర్ నా గోడ నుంచి వెళ్ళింది. అలాంటి నా చేతిలో నీ మేనకోడలు చచ్చిపోవడం దాని అదృష్టం రా. అక్కడెక్కడో కూర్చుని కబుర్లు చెప్పడం కాదురా, దమ్మున మగాడవైతే నా ముందుకు రా. వస్తే ఏం చేస్తావురా? నీ దేశంలో రాజకీయ నాయకులకి నా డబ్బులు కావాలి, అధికారులకి నా లంచాలు కావాలి, నక్సలైట్లకి నా తుపాకులు కావాలి, టెర్రరిస్టులకి నా బాంబులు కావాలి. నాకు నీ ప్రాణాలు కావాలి. నువ్వెక్కడున్నా వస్తా, పారిపోతే పట్టుకుంటా, ఎదిరిస్తే యుద్ధం చేస్తా, కానీ నిన్ను చంపేస్తా. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడన్నది ఎంత నిజమో, భూమి గుండ్రంగా ఉంటుందన్నది ఎంత నిజమో, ఈ సత్యనారాయణ మూర్తి నిన్ను చంపేస్తాడన్నది కూడా అంతే నిజం. సింహంతో వేట, నాతో ఆట మొదలెట్టకూడదు. ఒకసారి మొదలెట్టాక ఆపటం నీ వల్ల కాదు. ఏయ్! ఏంటా నువ్వు చేసేది? నిన్ను చంపుతా, నీ అమ్మని చంపుతా, నీ చెల్లిని చంపుతా, నన్ను టచ్ కూడా చేయలేవు. రే, నేను రావణాసురుణ్ణిరా. నాకు 10 తలలున్నాయి. నన్ను చంపాలంటే ఆంజనేయుడిలా ఒక్క సముద్రం కాదు, 7 సముద్రాలు ఎగిరి రావాలి. వస్తావా? రాగలవా? ఎవరే వరండి రా. ఆయన మాటలేం పట్టించుకోవాక నా కొడుకు ఎక్కడున్నాడో చెప్పవా ప్లీజ్. నా బాసును చూపిస్తే చెప్తానన్నావుగా. మియాపూర్, ఇంటి నెంబర్ 32. నిజమేనా? ఈసారి నిజమే చెప్పుంటావులే. థ్యాంక్స్. అక్కడ మా వాడు దొరకగానే ఇక్కడ వీడిని ముక్కలుగా నరికేయండి. ఆ, ఇప్పుడు గుర్తొచ్చింది. కిడ్నాప్ అని తెలుగులో అపహరణ అంటారు. పైకి వెళ్ళి చూడండి రా. కొంతమందికి అంత గమ్మున రాదు. మొన్నొకటితో రైలును ధూమశకటం అంటారని చెప్పించడానికి మర్డర్ చేయాల్సి వచ్చింది. మీరు అటు వెళ్ళి చూడండి. మా అమ్మగారు. నమస్కారం అండి. ఈయనేం చేస్తుంటారు? అది చిట్ ఫండ్. తెలుగు మాస్టర్ అమ్మా. ఈయనే నాకు 2 రోజుల నుంచి తెలుగు నేర్పుతున్నారు. ఈవేళ వదిలేశారు. థ్యాంక్స్ అండి. ఏయ్, ధన్యవాదములు. గుడ్ బాయ్. మంచి బాలుడు. వీడి కళ్ళు బాగున్నాయి, గుండ్రగా పెద్దగా ఉన్నాయి. వీటి నాటిపై పెడితే టప్పున పేలిపోతాయిరా. నాకు కూడా అదే అనిపిస్తుందిరా. నీకేమనిపిస్తుందిరా? ఈ రాడ్ నీ నోట్లో పొడిచి విడి చెయ్యి విరిచేయాలనిపిస్తుందిరా. ఎందుకు అలా అనిపిస్తుందమ్మా? ఎందుకంటే నా కట్లు విప్పేసుకున్నాను కదమ్మా, అందుకని. పైన కూడా లేడు. మళ్ళీ రాంగ్ అడ్రస్ ఇచ్చాడు రా. పదండి. హలో, ఏట్రా ఎంత ఆలస్యం? నాయనా తనుచుకోండి. అయిపోయింది, అంతా అయిపోయింది. తలుపు తీయవే. ఏమేవ్ రండి నాన్నగారు. ఏమేవ్ నాయనా తనుచుకోండి. వచ్చేసావా? ఆ, నీకేం జరగలేదుగా? ఆ, వాళ్ళు నేనేం చేయలేదు. లేదండి. నాన్నగారు తండ్రి ఎడం పక్క చూడండి. ఎందుకురా? నాయనా నువ్వు లోపలికి వెళ్ళిపో. తలుపులు వేసుకో. వెళ్ళిపో. ఏయ్, శివ, సత్యం, శీను, ఎక్కడ తెచ్చారా? ఏ శీను వండి. ఏ శీ. శివ, రే శ్రీను, ఏమైందిరా మీకు? మిగతా వాళ్ళందరూ ఏమయ్యారు? లేరు, ఆ? నువ్వు ఒక్కడవే మిగిలావు. బాబు
నన్నేం చేయొద్దు, నా కొడుకు నేను చేయొద్దు. నిజం చెప్పాలంటే నాకే పాపం తెలియదు. అవును, నీకే పాపం తెలీదు. అడ్డదారిలో తుపాకులు అమ్మించడం, అడ్రస్ చెప్పిన వాళ్ళ కాళ్ళు తీయించడం, బాంబులు పెట్టి మనుషులను చంపేయడం లాంటి చిన్న చిన్న తప్పులు తప్ప నీకేమీ తెలీదా? అవన్నీ తప్పులే, నేను ఒప్పుకుంటాను. కానీ నీ మేనగోడలు మాత్రం నేను చంపలేదు. చూసావు, చంపుతున్నప్పుడు చూసావు. 6 ఏళ్ల పసిపిల్ల బుల్లెట్ తగిలి పౌరంలా గిలగలా కొట్టుకుంటుంటే టీవీ సీరియల్ చూసినట్టుగా చూసావు. అవునా? చంపడం అంత తేలికరా నీ సారికి? చావటం ఎంత భయంకరంగా ఉంటుందో చూపిస్తారా వాడికి? చెప్పరా, చెప్పు వాడెక్కడా? నిజంగా నాకే పాపం తెలియదు. నన్ను వదిలే ప్లీజ్, వదిలే ప్లీజ్. వాడు అడ్రస్ చెప్పు, వదిలేస్తాను. నాకు తెలీదు, దేవుడి మీద ఒట్టు. చెప్తావా చేస్తావా? చెబుతాను. టేబుల్ మీద డైరీలో అడ్రస్ ఉంది. కావాల్సింది చెబితే వదిలేస్తానన్నావుగా. నేను మాట తప్పను రాంకోటి, వదిలేస్తున్నాను.